అందరికీ నమస్కారం. ఈరోజు మేము ముఖ్యమైన వ్యక్తితో ఉన్నాము. నా పేరు ఖాజా విజారత్ అలీ, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ సెక్రటరీ. ఆయనతో కొన్ని విషయం తెలుసుకుంటాం. బార్ కౌన్సిల్ ఎలక్షన్ 2026. సార్, ఇప్పుడు బార్ కౌన్సిల్ ఎలక్షన్ ఉన్నాయి సార్. బార్ కౌన్సిల్ ఎలక్షన్ 2026 దాని గురించి మీరు ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి సార్, అట్లా చెప్తారా సార్? నమస్కారం అందరికీ. ఈ నెల 30 తేదీ నాడు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. అది మనకు 35,000 పైచీలకు ఓటర్లు తన ఓటు హక్కును వినియోగించబోతున్నారు. మార్నింగ్ 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్ అనేది మన బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ కు దీనికి చాలా తేడా ఉంటుందండి. ఇది వచ్చేసి బ్యాలెట్ పేపర్, ఇది మనకు ప్రిఫరెన్షియల్ సిస్టమ్ లో ఉంటుంది. ఇప్పుడు బ్యాలెట్ వచ్చేసి 203 మంది కంటెస్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగా బ్యాలెట్ పేపర్ ఒక 4 ఫీట్ల పొడవు ఉంది, 2 ఫీట్ల వెడల్పు ఉంది. మీరు డెమో చూసి ఉంటారు, గ్రూప్లలో చూశారు. ఆ బ్యాలెట్ పేపర్ ఓటు ఎలా వేయాలి, ఎన్ని ఓట్లు వేయాలి, మన పెన్ను వాడొచ్చా, మనము పోలింగ్ బూత్ లోకి ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ ఫోన్స్ కానీ ఎలాంటివన్నీ తీసుకోపోవచ్చు అనేది చాలా మందికి సందేహం ఉంది. ఓటు ఎట్లా అన్నది దాన్ని చిన్నగా నేను వివరణ ఇస్తున్నా. మీరు మీ బార్ అసోసియేషన్లకు వెళ్ళినప్పుడు అక్కడ మీరు పోగానే మీకు పోలింగ్ ఆఫీసర్ మీకు మీ పేరు చెక్ చేసుకొని మీకు ఓటు ఉందా లేదా చూసి మీకు ఒక బ్యాలెట్ పేపర్ ఇస్తారు. ఆ బ్యాలెట్ పేపర్ ఫోల్డ్ చేసి ఉంటుంది. ఆ బ్యాలెట్ పేపర్ తీసుకొని మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్తారు. ఎవరికి వారికి సపరేట్ బూత్స్ ఉంటాయి. ఆ బూత్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు పెన్ ఉంటుంది, సపరేట్ పెన్. మీ పెన్ వాడడానికి వీల్లేదు. నాది కాస్ట్లీ పెన్ ఉంది, జెల్ పెన్ ఉంది, ఇది వాడతా అంటే మాత్రం కుదరదు, ఇన్వాలిడ్ అవుతుంది. అక్కడ పోలింగ్ ఆఫీసర్లు అరేంజ్ చేసే పెన్నే మీరు వాడవలసి వస్తుంది. మీరు బ్యాలెట్ పేపర్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో, మీరు ఏ క్యాండిడేట్కి అయితే గెలిపేయాలనుకుంటున్నారో, ఈ బార్ కౌన్సిల్ కు ఇతను వస్తే ఏదో మంచి జరుగుతుంది మీరు అనుకుంటున్నారో, అటువంటి క్యాండిడేట్స్ కు మీరు నంబర్ పక్కన ఫస్ట్ నంబర్ ఉంటుంది, తర్వాత పేరు ఉంటుంది, తర్వాత బ్లాంక్ ఉన్నప్పుడు అక్కడ మీరు ONE1 అని అంటే వర్డ్స్ లో రాయాలి. అది కూడా క్యాపిటల్ లెటర్స్ తో రాయాలి. అది మాత్రం గుర్తుంచుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీరు 1 నంబర్ వేయడం కానీ, ఇలా టిక్ కొట్టడం కానీ, ఎస్ అని రాయడం కానీ ఎలాంటి మార్క్ చేసినా అది ఇన్వాలిడ్ ఓట్ అవుతుంది. మీరు క్యాపిటల్ లెటర్స్ లోనే ONE1 అని, TW2 అని, THRE3 అని మీరు క్యాపిటల్ లెటర్స్ తో రాయండి. మినిమం 5 ఓట్లు ఖచ్చితంగా వేయవలసిందే. మినిమం ఖచ్చితంగా 5 ఓట్లు వేయవలసిందే. మాక్సిమం 23 ఓట్ల వరకు మీరు వేయచ్చు. మాక్సిమం 23 ఓట్లు వేయచ్చు. మీరు 5 తర్వాత 5 రాసిన తర్వాత 7, 8 రాసిండ్రు, 6 మర్చిపోయినరు, మీ ఓటు మాత్రం 5 వరకే కౌంట్ అవుతుంది. దయచేసి మీరు రాసేటప్పుడు నేను ఎక్కడి వరకు రాసినా ఎక్కడి నుంచి కంటిన్యూ చేయాలని మాత్రం మర్చిపోకండి. మీరు 1 to 5 రాసిన తర్వాత 7 to 23 రాస్తే అది 5 వరకే కౌంట్ అవుతుంది. మిగతా ఇది మీరు రాసిందంతా వృధా అయిపోతుంది. కనుక దయచేసి మీరు గుర్తుంచుకొని ONE1, TW2, THR3 అనుకుంటే 23 వరకు కూడా వేసుకోవచ్చు. అదొకటి. రెండవది, మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి ఫోన్లు కానీ, ఎలాంటి ఎలక్ట్రానిక్ డివైసెస్ కానీ, కెమెరాస్ కానీ ఎలాంటివి కూడా మీరు అనుమతించరు. దయచేసి మీరు అవన్నీ ఏమైనా ఉంటే మీరు కారులో కానీ మీ ఇంట్లో కానీ పెట్టి రావడం మంచిది. ఇక్కడ హైదరాబాద్ వచ్చేసరికి తెలంగాణ మొత్తంలో చిన్న బార్స్ చిన్నగా ఉన్నప్పుడు అక్కడ వాళ్ళ ట్రాఫిక్ ప్రాబ్లం కాకపోవచ్చు. హైదరాబాద్ వచ్చేసరికి మొత్తం 35,000 ఓట్లలో 20,000 చిల్లర ఓట్లు మన హైదరాబాద్, రంగారెడ్డి, సివిల్ కోర్ట్, నాంపల్లి కోర్ట్, హైకోర్టుల కలుపుకొని ఉంటాయి. కాబట్టి ఇక్కడ కొంచెం ట్రాఫిక్ సమస్య ఉండొచ్చు. దయచేసి మీరు మీ సొంత వాహనాలతో, బైక్స్ ఉంటే ఫస్ట్ ప్రిఫర్ చేయండి. జెంట్స్ అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు, లేకపోతే ఊబర్లు కానీ క్యాబ్స్ తీసుకోవడం ఇంకా మంచిది. లేకపోతే ఒక 4-5 ఫ్రెండ్స్ దగ్గరలో ఇంటి పక్కన ఒకటే అపార్ట్మెంట్ అట్లా ఉంటే వాళ్ళందరూ ఒకటే కారులో వస్తే కొంచెం ట్రాఫిక్ ను మనము సమస్యను కూడా అవాయిడ్ చేయొచ్చు. హైకోర్టులో వచ్చేసరికి మేము ఎలక్షన్ ఆఫీసర్గా మేము అసోసియేషన్ కండక్ట్ చేస్తుంది కాబట్టి మేము కూలీ కుతుబ్ షా స్టేడియం మరియు సిటీ సివిల్ కోర్ట్, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఇక్కడ దగ్గరలో ఉంటుంది. దానికోసం మేము లెటర్ రాసినాము. అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రాఫిక్ లో అక్కడ మన పార్కింగ్ కొంచెం సమస్య మాత్రం తగ్గొచ్చు. ఎంత తగ్గినా కానీ ఇక్కడ సివిల్ కోర్ట్ కూడా పక్కకే ఉంటుంది కాబట్టి అక్కడ కూడా 2,500 మంది ఓటర్లు వస్తారు. హైకోర్టుకు 9,500 అంటే దగ్గర 12,000 మంది ఓటర్లు. ఒక 10% వెహికల్స్ వచ్చినా కానీ అది 1,200 దాటిపోతుంది. దయచేసి మీరు ఇట్లా వెహికల్ 2 వీలర్స్ అలాంటివి చేస్తే బాగుంటుంది మేము అనుకుంటున్నాము. ఆ రోజు ఖచ్చితంగా రండి, ఓట్లు వేయండి. మీరు వేసే ఓటు, మీరు ఎన్నుకునే నాయకుడు 5 ఏళ్ళు ఉంటాడు. ఇలా మీకు ఎలాంటి నాయకుడు కావాలో మీరు ఎన్నుకోండి. నేను వేసిన తర్వాత అయ్యో నేను ఇట్లాగా ఉండేటుండే, నేను ఇట్లా అనుకున్నట్టు నువ్వు ఓటే వేయనప్పుడు ఎవరిని మీరు ఏలెత్తి చూపడానికి లేదు. దయచేసి అందరు రండి, తన ఓటు హక్కు వేయించండి. జిల్లాలలో చూసుకుంటే 90 to 100% ఓటింగ్ అవుతుంది. మన హైదరాబాద్ లో చూసుకుంటే మీకు 50 to 60% కూడా కాదు. అందుకే నేను ఏమంటున్నా అంటే మీరు ఓటింగ్ పెంచండి, మీ ఓటు హక్కుని వినియోగించండి. మీ సమస్యల కోసం రేపు గట్టిగా నిలదీయడానికి ఎవరైనా అడగడానికి మీ హక్కు ఉంటుంది. ప్లీజ్, ఇది
మీరు ఇవన్నీ గుర్తుంచుకోవాల్సింది అని కోరుకుంటున్నా. సార్ ఈ ఓట్ ఎన్ని సంవత్సరంకు అవుతుంది సార్ ఇది ఎలక్షన్? ప్రతి 5 years కి అవుతుందండి. ఎలక్షన్ 5 years ఉంటుంది. ప్రతి 5 years. 5 years కి ఒకసారి ఉంటుంది. అందరూ విన్నారు కదా, మీరు 100% మీరు ఓట్ చేయాలా, మీ క్యాండిడేట్ రావాలంటే మీరు ఓట్ చేయాలా. థ్యాంక్ యూ.